సరిగ్గా ఇన్వాల్వ్ అవరా భయ్యా. భయ్యా. ఒంటరిగా ఇన్వాల్వ్ అయ్యావే భయ్యా. లగ్న పత్రిక ఏర్పాట్లు పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయో లేదో చెక్ చేయడానికి ముందే వచ్చాను. అయితే నిన్ను గౌరవించుకునే అదృష్టం నాకు కలిగించు. ఓకే. ఏం కావాలి? బోర్నవిటా, బూస్ట్, కోకో కోలా? పెప్సీ ఉండదుగా. పెప్సీ ఉన్నదిగా. రైట్ చాయిస్ యూ భయ్యా. ఆహా. పరవ్ భయ్యా, ఆ స్విమ్మింగ్ పూల్ చూడు ఎంత అందంగా ఉందో. చూడు చూడు భయ్యా. నువ్వు అయిపోయావురా పరావు. చాలా బాగుంది. వెనక నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెనకాల అలలు చూడు ఎలా కదులుతున్నాయో. అవునవును చూడు భయ్యా చూడు. అలలు కదులుతూ కదులుతూ భలేగా మారాయి. అదిగో అటు చూడు, రంగురంగుల టైర్లు ఎంత బాగున్నాయో చూడు భయ్యా. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు భలే కదులుతున్నాయి. ఆ నీటి పరుపు చూడు ఎంత అందంగా ఉందో. ఎక్కడా? అక్కడా. మార్చకుండా వీళ్ళు దెబ్బతీస్తాను చూడు. మార్చారు. అంతకు ముందు వేరే పరుపు ఉండేది అక్కడ. భయ్యా, ఆ నీళ్ల మీద బంతులు చూడు ఎలా కదలబోతున్నాయో. కదలబోతున్నాయా? చూడు. విచిత్రం భయ్యా. బహు విచిత్రం భయ్యా. భయ్యా, మనం ఒక్కొక్కసారి తెలుసుండి కూడా గోతులో పడతాం కదా. నేను ముదురు భయ్యా, స్విమ్మింగ్ పూల్ లో కూడా పడను. భయ్యా మహామేధావి. కాసేపు ఆగితే నీకే తెలుస్తుంది. చీర్స్. చీర్స్. భయ్యా, మనిద్దరం దీంట్లో దిగి స్నానం చేద్దామా? అప్పుడే కళ్ళు తిరుగుతున్నాయా? ఇవి చూస్తే నీకే కళ్ళు తిరుగుతాయి. ఇదేంటి? మా ఇంటి బాత్రూమ్ తాళం చేతులు. ఇదేం సరదా? మోసం. ఏ కడుపులో టెలిఫోన్ తీగలు కదులుతున్నాయా? టోటల్ ఎక్స్చేంజ్ కదిలిపోతుంది. ఇవ్వనరా, రాంగ్ నెంబర్ ఇవ్వను. గ్రౌండ్ ఫ్లోర్ కొలాప్స్. యజమానస్య గోత్రార్భవస్య అచ్యుత గోత్రార్భవస్య వీర నరసింహనాయుడు నామధేయస్య పత్ని యావండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఒకసారి ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్, యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐ యామ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడి ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. దొంగలదాలంతా ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, నీకు ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరిగినవాడు. బియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, తీసుకెళ్ళి గుడి పెట్టారండి. నేను చెప్పేది వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు. అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, చెప్పేది వినండి సార్. బంగారాజు, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటాను రా. చిచి, ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటున్నారు రా. ఇదిలా ఉంది. చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా. చిచి, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా. రేయ్, నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పని చేయండి రా. ముందే చెప్పేస్తున్నా. అలాగే బాబు, ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది. డబ్బులు ఎవడెత్తాడు బాబు? మీ బాబా? ఇదిగో మీకు గుట్లు కూడా ఏమన్నా. ఒక్క ఛాన్స్ రా. ఒక్క ఛాన్స్ రానివ్వు. మావాడు సూపర్ హీరో అవుతారా. అప్పుడు ఈ తొక్కలోది బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి, బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు. సర్లేవా, నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది. అవును రే, మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమ్మరా? అమ్ముతారు. 2 ఏళ్ళు ఆగలరా, మీకు ఈ పక్క షాప్ గాడికి ఏం చెప్తానా?
నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా? ఈ ఫేస్ వాల్యూ నీకు తెలియట్లేదురా. ఫేస్ ఆఫ్ యూత్. ఒక బొమ్మ పడింది అనుకో, పడుద్దురా. మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చాడు. మళ్ళీ వస్తా. శామ్ కో బిజావ్. నమస్తే సార్. సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి. ఇక్కడికి అసలు రాలేదండి బాబు. బుద్ధి నుంచి నేను చూడలేదండి. ఇప్పటికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था. फिर तुम जहाँ कहोगे वहाँ साइन के लेके तैयार हो मेरे भाई. కంటి చూపుతోనే కాదురా, హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా. అదిరిపోయింది కదండి మావాడి హిందీ డైలాగ్. ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. చిరంజీవి, అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి. వస్తువులు ఉన్నారు, చీ కొట్టించుకున్నారు, మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు. కానీ ఇప్పుడు హిట్లు, సూపర్ హిట్లు, బంపర్ హిట్లు, బ్లాక్ బస్టర్ బొనాంజాస్, బ్లడ్ బ్యాంక్, ఏబిసిఎల్ కార్పొరేషన్. తర్వాత ఎందుకు లేదు చెప్తే తెలుసుకుంటావు. నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాపులో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంటు ఉండాయి. ఇన్స్పెక్టర్ శ్యామ్కు ఫోన్ చేస్తాయి. పని చేశావు తిరుమలేశ, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలిపావు శ్రీనివాస. చూడండి సార్, సార్ మిమ్మల్ని మీతో ఒక నిమిషం. బాసు, కలకత్తాలో కలకండ లాంటి తీయటి తెలుగు మాట వినబడింది. చూడు బాబు. నమస్కారం అండి, నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఏదైనా ఒక పోర్షన్ అదిగి దొరుకుతుందేమోనని. సందేహం లేదు, వీడు తెలుగుడే. వీడి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నాడంటే రఫ్ ఆడించే వాళ్ళ కనపడుతున్నాడు. మనం తెలుగు వాళ్ళని తెలిసినారు లోకు కట్టేస్తాడు. నేను ప్యూర్ బెంగాలీ వాళ్ళు యాక్ట్ చేస్తాను, నువ్వేం బెంగెట్టుకోకు. ఏంటి సార్ మిమ్మల్ని అడుగుతుంటా. సార్ నాకు బెంగాలీ రాదు, తెలుగులో మాట్లాడుకుందామా? తెలుగు దక్షిణాఫ్రికాలో ఏ ప్రవీణ్ భాష. దక్షిణ భారతదేశంలో తెలుగు అటాకి తెలుగు మనీకి మిస్టరీ. సార్ అచ్చోనే తెలుగు వాళ్ళు ఉండి ఎందుకు సార్ నన్ను ఇలా బెంగాల్లో బాధ? బనారసి బాబు రవీంద్రనాథ్ ఠాగూర్, వైట్ బియర్డ్ జనగణమన గీతకర్త. హమే దేర్ బంధు హో. లెంగ్త్ ఎక్కువ అవుతుంది, కట్ చేస్తా. కట్ చేస్తానంటాడేంటి? ఏం కట్ చేస్తాడంటావు? తంగేమో. ఒరే పక్షి, నిన్నేరా అక్కు పక్షి, అపశకున పక్షి, సర్వమాంస పక్షి, నిరక్షర కుక్షి, దుర్మార్గ సాక్షి. वो क्या पद्य है, क्या कविता मालिका है, क्या रसवत्तर है. अच्छा 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 हम रेड से निकल. మాజీ ఇంత తిట్టినా బయటపడలేదంటే వీళ్ళకి తోలు మందం జాస్తిలాగా ఉంది. వీళ్ళ లెంగ్త్ ఇంకో టైప్ లో కట్ చేస్తా. అయ్యో నడు విరిగిపోయింది నాయన, కూసాలు కదిలిపోయినాయి బాబోయ్. ఏంటి అసలు ఇక్కడ అడిగి తక్కువ వస్తున్నాడు నాయన. మాస్టర్ ఏ మాస్టారు, నడు విరిగితేనే గానీ మన తెలుగు బయటపడలేదా? తెలుగు తెలుగు ఉటాకి తెలుగు ఉటాకి నడు విరుగుద్ది. ఆల్రెడీ ఇరిగింది కదా మాస్టారు, మనం తెలుగు వాళ్ళం అయి ఉండి తెలుగులో మాట్లాడడానికి గర్వపడాలి కానీ సిగ్గెందుకండి? ఏమంటారు? తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. శభాష్. మరి ఆ బుద్ధి ఇందాకేమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు నాయన, మా బాబుగాడు ఆ బ్రిటిష్ వాళ్ళ దగ్గర తొత్తులుగా ఉండి వాళ్ళు పడేసిన డబ్బంతా మూట కట్టి ఈ అపార్ట్మెంట్ కట్టించాడా? ఆయన దేవుడి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. దీన్ని నమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు, అద్దె అడిగితే సరిగా ఇచ్చేవాడు లేడు. తెలుగు వాళ్ళమని తెలిసి బెంగాలీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు బాబు.
అందుకని బెంగాలీ భాషలో అద్దె ముష్టిలాగా అడుక్కుంటున్నావు. మాజీ మాజీ బాబూజీ. నాకు పోర్షన్ అద్దెకిస్తే ఇలా అడుక్కునే అవసరం లేకుండా నెల తిరగకుండా మీ అద్దె మీకు ఇస్తా. ఓకేనా? ఇస్తావు కరెక్టే. మరి పోర్షన్ ఖాళీగా ఉండదు. మన పోర్షన్ ఇచ్చేద్దాం. మన పోర్షన్ మాస్టర్, మనం తెలుగు వాళ్ళం. మీరే కాదంటే నేను ఏమైపోతాను చెప్పండి ప్లీజ్. అబ్బా, ప్రాంతీయ అభిమానంతో మరీ మొహాడు పెట్టేస్తున్నావయ్యా నువ్వు. అరే, ఆ 4వ అంతస్తులో 14వ పోర్షన్లో ఉంటున్న క్యాండిడేట్ 6 నెలల నుంచి అద్దె ఇవ్వటం లేదు, ఖాళీ చేయటం లేదు. అవునా? అవును. ఆ పోర్షన్ నీకు ఇస్తానయ్యా. నీ అదృష్టం ఆ శాలరీ ఖాళీ చేయటం మీద ఆధారపడి ఉంటుంది. నీకు ఓకే? ఓకే. ఓకే అయితే 1000 రూపాయలు అద్దె, 5000 అడ్వాన్స్ కొట్టు. కొట్టు చెప్తాను. అది 5000 కట్ట. ఓకేనా? దారేటు అట్నైనా. ఏంటమ్మా బన్నీ? సార్, నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? టీసీ తప్ప ఏదైనా అడగచ్చు. ఇది కాలేజా రౌడీలకు అడ్డానా? నేను రౌడీజం మానేసి 25 ఏళ్ళైంది. అతను మాట్లాడేది రౌడీల గురించి. ఇక్కడ నాకంటే రౌడీలు ఎవరున్నారా? అడగండి. ఎవరు? వాళ్ళు వాళ్ళు మహాలక్ష్మి సెక్యూరిటీగా వచ్చారు. అయితే నేను కూడా సెక్యూరిటీ తెచ్చుకోవచ్చా? నీకెందుకు సెక్యూరిటీ? మహాలక్ష్మి స్వామరాజు గారు అమ్మాయి. అయితే మా తాత పేరు వీర్రాజు, నేను 100 మంది తెచ్చుకుంటాను. అలా గాలు తగ్గపోతే టీసీ ఇచ్చి పంపించచ్చుగా. చూడు బాబు సార్, వాళ్ళు ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్. ఎవరి మీద? చదువు మీద. నువ్వు కూడా చదువుతున్నావా? నేను కూడా అంటే మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు ఎలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు. మీ మీనింగ్ అది అయి ఉండకపోవచ్చు. నువ్వు కూడా సార్, ఈ సోదంతా నాకు అనవసరం. వాళ్ళు అక్కడ ఉంటాను వీల్లేదు. సరే, హలో, లోపలికి వస్తారా? దేనికి? అదే ఎండగా ఉంది కదా, లోపలికి వచ్చి. మాకు అలవాటే, ఇక్కడే ఉంటాం. అయినో, నాకు తెలుసు రౌడీలు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు. బట్ వాడికి తెలియదే టీసీ అడుగుతున్నాడు. టీసీ ఏంటి? టీసీ కాదు, ఏసీ. ఏసీలో ఉండొచ్చు కదా అంటున్నాను. ఏసీయా? ఎక్కడుంది? నా రూమ్లో ఉంది. రండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్ మీ ప్లీజ్. మేమేసీలో కూర్చుంటా, నువ్వేడ కూర్చుంటావు? మీరు అనుమతిస్తే అక్కడే ఎక్కడో ఒక మూల కూర్చుంటాను. ఇవ్వరా? ఏసీ అంటున్నాడు కదన్నా, వెళ్దాం పదండి. రండి. బా చల్లగా ఉందానా? ఏసీ కదా, చల్లగానే ఉంటుంది. కానీ నాకే వేడిగా కాలుతుంది, ఎక్కడో తెలియదు. బన్నీ, నా కార్లో వెళ్దాం. కార్లో వెళ్తే ఉంటుంది, మనం బైక్ లో వెళ్తేనే మజా. ఎవరైనా చూస్తే? నీ ప్రాబ్లం అదే కదా, డోంట్ వరీ. ఆడు పాపం తీసుకోబోతున్నా. అది రాదు, ఆడు బయట నుంచి గడియ పెట్టాడు. అన్నా, వీడు తెలుగుగా మనల్ని ఇక్కడ ఇరికించేసాడన్నా. ఏరా, ఇందుకేనా మమ్మల్ని ఏసీ గీసీ అని చెప్పి లోపల తీసుకొచ్చావు? నాకేం తెలియదు సార్. ఏం తెలియకపోవడం ఏంటి సార్? మీరు వాడు మాట్లాడుకునే కదా అన్నోళ్ళని ఇక్కడ తీసుకొచ్చారు. చెప్పొద్దా సార్? వాడితో మాట్లాడిన మాట వాస్తవమే సార్, కానీ వాడు బయట గుండెం పెడతాడని మాత్రం నేను ఊహించలేదు సార్. కావాలంటే మదర్ ప్రామిస్, బిలీవ్ మీ సార్. ఈ విషయం అన్నకు తెలియాలి. నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా పొట్టినా. తిట్టకండి సార్ ప్లీజ్. ఇప్పుడు ఏం చేద్దామన్నా? టెన్షన్ అనవసరం. బండి పాపెక్కిందా, ఆడెక్కించుకున్నాడా? ఎవరెక్కించంలే, తప్పులేదు దానికి. నువ్వు వేసి పెంచు. బందర్లో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ బందా కనకలింగేశ్వరరావు వాడు సెకండ్ సెటప్ పట్టిన గుమ్మడోడియాలు పోస్ట్ లో పంపిస్తే టేస్ట్ గా ఉన్నాయి కదా లాస్ట్ పీస్ దాకా ఫాస్ట్ గా లాగించి ఈస్ట్ మారేడుపల్లిలో ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్ కి బెస్ట్ విషయం చెప్దామని ఎండలో రోస్ట్ లో వెళ్తుంటే హానెస్ట్ గా చెప్తున్నానండి. స్టమక్ లో ఉన్న ఒడియాలు టెర్రరిస్ట్ లాగా ఎదురు తిరిగితే లెఫ్టిని కట్టం మస్త్ అని వెనక్కి తిరిగి వెళ్తుంటే మోస్ట్ అన్వాంటెడ్ పర్సన్ పోయిట్ పాపారావు ఎదురై గోస్ట్ రైటర్ గా మోస్ట్ బ్రిలియంట్ స్టోరీ రచించాలని వినమని చెప్తుంటే గోస్ట్ బెటరా, వేస్ట్ బెటరా, రోస్ట్ బెటరా, ఈస్ట్ బెటరా అని ఈస్ట్ వైపు తిరిగి దండం పెట్టుకుంటే తిరుపతి కనబడింది. టూరిస్టులు అందరూ నన్నే గోస్ట్ అని చూస్తుంటే నా వేస్ట్ ఫేస్ తోటి వాళ్ళు ఫాస్ట్ గా తిట్టినప్పుడు నన్ను రోస్ట్ చేసేయాలని అందరూ జరుగుతుంటే లైఫ్ లో ఇదే లాస్ట్ పాయింటా, నెక్స్ట్ సీన్ ఏమన్నా ఉందా అని ఆలోచించుకుంటూ తిరుపతి ఘాటీ మీద మిస్ట్ లో జాగింగ్ చేస్తుంటే డస్ట్ ముక్కులోకి వెళ్ళి తుమ్మినప్పుడు నా రిస్ట్ వాచి జారి పడిపోతే తరస్టు తోటి నా గొంతు చేసిన ఆర్తనాదం ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఇక్కడి నుంచే మీరు దీన్ని బాగా ఫాలో చేయాలి.
పని అయిందా? రివర్స్ అయిందండి. ఎలాగా అంటే చేపల పులుసులో పురుగుల మందు కల్పించాను. సరిగ్గా ఈడు తినే టైంకి ఊరి నుంచి వచ్చినాడు బంధువు ఈయన పక్కన పెట్టి ఆడు మెక్కేశాడు. ఆ తర్వాత ఏముంది, బంధువు చచ్చిపోయాడు, ఈడు మిగిలిపోయాడు. మా ఇంట్లోనే అలాగే జరిగింది. మనకి కొంచెం తేడా ఉందిలేదు. నాకు అన్ని ట్రబుల్స్ ఏనండి. నా మనసు అంతా ఇరిగిపోయింది. నాకు ఇది వద్దు, నేను వేరే పిల్లని చూసుకుంటాను. అయితే అమ్మాయిని మా ఇంట్లో వదిలే. ఉండే తప్పయ్యా, అనుకున్నది సాధించాలి. అదే మగతనం అంటేనే వాడిని అంతం చేసి దాని మారుమని వాడిదాకా నువ్వు అసలు నిద్రకూడదు. అంటే నువ్వు స్లీప్లెస్ టాబ్లెట్లు వేసుకోవాలన్నమాట. ఊరికే మధ్యలోనా మీరే ఏదో మంచి ఐడియా చెప్పండి. 500 అవుద్ది. 1000 రూపాయలు తీసుకోగాని చెప్పు. నా దగ్గర లెక్కికెత్తుంది, దాన్ని నీకు ఇస్తాను. దీంతో ఏ పని తలపెట్టినా ఇంతవరకు తిరగలేదు. రాత్రిపూట ఏదో నిద్రపోతున్నప్పుడు నల్లటి ముసుగేసుకుని వెళ్ళి ఆడు పొత్తు కడుపులో కత్తితో కసకస పొడిచి పారేస్తాడు. బానే ఉంది. ఆ కత్తి పోలీసు వాళ్ళకి దొరికితేనా? నువ్వు టెన్షన్ పెట్టక మధ్యలోనా. సార్ పెద్ద మనసుతో ఇది ఇచ్చేసి మీరే ఆశీర్వదించండి. ఇదిగో పెద్దోడిని చేదస్తం కొద్దీ చెప్తున్నానని అనుకోపోతే అనుకోను. ఆ నేసేసిన ఈ నెత్తురు కత్తి నా కంటికి చూపించాలి. మీరు చూడలేరేమో. నెత్తురు చూస్తే మీ కళ్ళు తిరుగుతాయేమో. నో ప్రాబ్లం. అయితే ఓకే. జల్లుతా జల్లటమా? జల్లితే నీకే వస్తుందిరా? సరదా, జస్ట్ ఫర్ ఫన్. నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. ఇది బోర్డర్ చెక్ పోస్ట్, స్ట్రిక్ట్ గా చెక్ చేయాలి. ఓపెన్ ద బ్యాగ్. ఓపెన్ ద బ్యాగ్. ఓకే, నో ప్రాబ్లం. తీరాతే నీలాంటి వాళ్ళ కోసం నన్ను అప్పుడప్పుడు స్పెషల్ చెకప్ కోసం పంపిస్తుంటారు.